హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము డిసెంబర్ 25న ఒకే రోజు 4 సినిమాలు రిలీజ్ అయినాయి. దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. క్రిస్మస్ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 25న ఏకంగా 4 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు అన్నీ ఒక్కొక్కటి ఒక్కో జానర్ కావడంతో ప్రేక్షకుల్లో అయితే చాలా ఆసక్తి పెరిగింది. ముందుగా ఛాంపియన్ సినిమా విషయానికి వస్తే, ఛాంపియన్ మూవీని తెలంగాణ జలియన్ వాలాబాగ్గా చెప్పుకునే సిద్దిపేట జిల్లా బైరాన్పల్లి యథార్థ సంఘటన స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించారు. ఈ రియల్ స్టోరీకి ఫుట్బాల్ అంశాన్ని జోడించి తీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా మంచి మార్కులైతే కొట్టేశాడు. రోషన్ నటన, అలాగే కథలోని బలమైన డ్రామా, సెకండ్ హాఫ్, అలాగే క్లైమాక్స్, మ్యూజిక్ అద్భుతంగా ఉన్నట్లు ప్రేక్షకులైతే చెప్తున్నారు. ఈ మూవీలో రోషన్ సరసన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. డైరెక్టర్గా ప్రదీప్కి ఇది తొలి సినిమా కావటం అనేది విశేషం. తొలి సినిమాతోనే ఆయన హిట్ కొట్టారు. ఈ మూవీని వైజయంతి మూవీస్ తెరకెక్కించింది. ఇక క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన మరో ఆసక్తికర మూవీ సంబాల. అది సాయి కుమార్ హీరోగా నటించారు. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ మిస్టికల్ విలేజ్లో ఆకాశం నుంచి ఉల్క పడుతుంది. ఆ రోజు నుంచి ఊరిలో అనుకోని సంఘటనలు, హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ రహస్యాలను ఛేదించేందుకు హీరో చేసే సాహసాలే ఈ మూవీ. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్తో దూసుకువెళుతుంది. స్టోరీ మొత్తం కూడా గ్రిప్పింగ్గా సాగుతుంది. మ్యూజిక్, అలాగే విజువల్స్ అయితే బాగున్నాయి. కానీ క్లైమాక్స్ కొంత నిరాశపరిచినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు. మొత్తానికి డైరెక్టర్ యుగేందర్ ముని తొలి సినిమాతోని ఓ పెద్ద ప్రయత్నమే చేశారు. ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇంకా క్రిస్మస్ కానుకగా హీరో శివాజీ నటించిన దండోరా మూవీ సైతం రిలీజ్ అయింది. పక్కా పల్లె బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ అయితే సాగుతుంది. ఈ మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. కుల వివక్ష నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. తెలంగాణలోని ఓ పల్లెలో జరుగుతుంది ఈ మూవీ అంతా. సమాజంలోని వివక్షత, అసమానతలను వివరించారు. ఇక ఈ మూవీకి శివాజీ కానీ నవదీప్ నటన సినిమాకు హైలైట్గా చెప్పవచ్చు. కథ, మ్యూజిక్, డైలాగ్స్ అయితే ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇదే రోజు హర్రర్ మూవీ ఈషా కూడా రిలీజ్ అయింది. ఈ మూవీని శ్రీనివాస్ మన్నే తెరకెక్కించారు. ఈ మూవీలో త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. దెయ్యాలు ఉన్నాయా లేవా అనే కోణంలో ఈ సినిమా అయితే సాగుతుంది. సెకండ్ హాఫ్లో హర్రర్ మూమెంట్స్, క్లైమాక్స్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ సినిమా అక్కడికక్కడే భయపెడుతుందని మిగిలిందంతా ఏమీ లేదని టాక్ అయితే వినిపిస్తుంది. ఇవ్వండి ఒకే రోజు రిలీజ్ అయిన 4 మూవీల గురించి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.